హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, షూట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, నాగార్జున గారు ఈరోజు ఎలిమినేషన్ ఎవరెవరిని చేయబోతున్నాడో, అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరు వచ్చారో, అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరయ్యారు, రన్నర్ ఎవరయ్యారు, మిస్ కాల్స్లో ఎవరు లీడింగ్లో ఉన్నారు, హాట్స్టార్ ఓటింగ్లో ఎవరు లీడింగ్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మనం చెప్పినట్లు నిన్న ఏమైతే అప్డేట్స్ ఇచ్చామో ఆ అప్డేట్స్ ప్రకారము అన్ని అప్డేట్స్ క్లారిటీగా ప్రోమోలో మనం చూడడం జరిగింది. సో మనం చెప్పే అప్డేట్స్ 100% జెన్యూన్ అప్డేట్స్. నేను చెప్పబోయే అప్డేట్స్ మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చూడు వరకు చూడండి. 100% ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా 10 lakhs సూట్ కేసు ప్రైజ్ మనీ ఎవరు తీసుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఎందుకనేది వీడియో చివరి వరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం చెప్పినట్లుగానే లయ గారు అదేవిధంగా శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లకి రావడం జరిగింది. కంటెస్టెంట్లతోటి లంచ్ ట్రీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరితో కలిసి లంచ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత నిధి అగర్వాల్ వచ్చి రాజాసాబ్ మూవీ గురించి ప్రమోషన్ చేసుకొని బ్లైండ్ టాస్క్ పెడుతుంది అని చెప్పాం కదా. సో ప్రోమోలో చూసాము. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు దెబ్బ తాకుతుందని చెప్పాం కదా, ఆల్రెడీ తాకింది, అది కూడా ప్రోమోలో చూసాము. సో అదేవిధంగా ప్రదీప్ గారు శ్రీముఖి కూడా గారు వస్తారు 10 lakhs క్యాష్ ప్రైజ్ తోటి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా క్యాష్ ప్రైజ్ని అందరూ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇవి నిన్నటి అప్డేట్స్ ఈరోజు మనం టీవీలో చూడబోతున్నాము. అదేవిధంగా ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరుగుతుంది. సాటర్డే ఎపిసోడ్లో ఆల్రెడీ షూట్ అనేది 10 o'clock స్టార్ట్ అయింది. నాగార్జున గారు ఆల్రెడీ రావడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ ఉన్నటువంటి ఎక్స్ కంటెస్టెంట్లు ఎందరో యాజ్ అగ్రిమెంట్ ప్రకారము బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. అంటే స్టేజ్ పైకి రావడం జరిగింది. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారు. కళ్యాణ్ పడాల కోసము వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ రావడం జరిగింది. అదేవిధంగా ఇమాన్యుయల్ కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ రావడం జరిగింది. డిమాండ్ పవన్ కోసం వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా రావడం జరిగింది. సో అదేవిధంగా తనుజ గారి కోసం వాళ్ళ మమ్మీ అండ్ సిస్టర్ రావడం జరిగింది. వాళ్ళ డాడీ అయితే రాలేదు, మేబీ వస్తాడేమో చూడాలి. అదేవిధంగా ఇంకెవరు మిగిలారు, సంజన గారి కోసం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు అయితే రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈరోజు అనిల్ రావుపూడి గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బాటమ్ 3 ఉన్నటువంటి కంటెస్టెంట్ల నుంచి ఒకరిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకొస్తారు. అదేవిధంగా 2 యాక్టర్స్ రాబోతున్నారు, వాళ్ళ నేమ్స్ ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక్కొక్క కంటెస్టెంట్ని బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తుందంటే బాటమ్ 5 బాటమ్ 4 ఉన్న కంటెస్టెంట్లని ఎలిమినేషన్ చేసిన తర్వాత సూట్ కేసు ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాల తనుజ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు 10 lakhs ప్రైజ్ మనీ అనౌన్స్ చేయాలని చెప్పి బీబీ ప్లాన్ చేస్తుంటే మనకైతే గట్టి సమాచారం రావడం జరిగింది. యాక్చువల్గా చెప్పంటే డిమాండ్ పవన్ కూడా క్యాష్కు అర్హుడే. బట్ బీబీ టాప్ 3 ఉన్నప్పుడు క్యాష్ ప్రైజ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తుండ్రు. సో చూద్దాము బిగ్ బాస్ ఏదైనా మళ్ళీ ఆలోచన చేంజ్ చేసుకుంటే డిమాండ్ పవన్ కన్నా రావచ్చు, ఇమాన్యుయల్ కన్నా, వీళ్ళిద్దరిలో ఒకరికి 100% 10 lakhs ప్రైజ్ మనీ అయితే రాబోతుంది. అంటే బిగ్ బాస్ 2 సూట్ కేసు పంపిస్తున్నాడు, ఒకటి 10 lakhs సూట్ కేసు, ఇంకోటి 15 lakhs సూట్ కేసు. సో ఆ సూట్ కేసులో ఎవరైనా తీసుకుంటే మాత్రం 100% వాళ్ళు అర్హులే. ఎందుకంటే ఇమాన్యుయల్ తీసుకుంటే ఆల్రౌండరు, కానీ తన నామినేషన్ లేకపోవడం వల్ల బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయాడు. సో తను తీసుకున్న అర్హుడే. సో డిమాండ్ పవన్ టాస్కుల కింగ్ డిమాండ్ పవన్ తను తీసుకున్న అర్హుడే. ఒక లవ్ ట్రాక్ లేకపోతే మనోడు ఈరోజు టాప్ 1 టాప్ 2లో ఉండేటోడు. సో వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకున్నారో 100% అర్హులే. సో వీళ్ళిద్దరిలో ఎవరు సూట్ కేసు తీసుకోవాలని మీరు అనుకుంటారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాం కదా, ఆ గుడ్ న్యూస్ ఏం కాదు, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవ్వబోతున్నాడు. రేపు మనకు అఫీషియల్గా నాగార్జున గారు అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే మిస్ కాల్స్లో కూడా 0.5%లో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా ఓటింగ్లో కూడా కళ్యాణ్ పడాల ఆల్మోస్ట్ ఆల్ 5 to 6% ఓటింగ్ డిఫరెంట్ తోటి తనుజ కన్నా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. సో బిగ్ బాస్ చేతుల్లో ఉంది. బిగ్ బాస్ ఎవరిని విన్నర్ చేస్తారో ఎవరిని రన్నర్ చేస్తారో అనేది సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల విన్నరు, రన్నర్ అయితే తనుజ గారు. అదేవిధంగా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించండి. ఎందుకంటే ఇప్పటి వరకు బీబీ హిస్టరీలో పడినటువంటి ఓట్లు
ఈసారి కళ్యాణ్ పడాలకు పడ్డాయి, తనుజ గారు కూడా పడ్డాయి. అదేవిధంగా బిగ్ బాస్ ఈసారి విన్నర్ కంటెస్టెంట్ల యొక్క ఓట్లని రివీల్ చేయబోతున్నాడు, రన్నర్ ఓట్లను కూడా రివీల్ చేయబోతున్నారు. సో బీబీ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం జరగబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బాటమ్ 3 కంటెస్టెంట్ల యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. రేపు సండే రోజు టాప్ 2 కంటెస్టెంట్ల యొక్క ఎలిమినేషన్ అంటే టాప్ 1 టాప్ 2 ఎవరు అనేది వాళ్ళ బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున వెళ్ళడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, అదేవిధంగా వాళ్ళకు సూట్ కేసు ఏదైనా ఆఫర్ చేయడము, అలాంటివన్నీ చేసి రేపు నైట్ మనకు 9:30కి విన్నర్ ఎవరు అనేది టెలికాస్ట్ అనేది అవ్వబోతుంది. సో రేపు టాప్ 1 టాప్ 2 షూట్ అనేది రేపు జరగబోతుంది. బాటమ్ 3 షూట్ అనేది ఈరోజు కంప్లీట్ అవ్వబోతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.